సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. నిన్న రాత్రి టీడీపీ మా నాయకుడైనటువంటి పరమేశ్వర్ నగర్లో మా నాయకుడైనటువంటి మాకు మునయ్యని అత్యంత పాశవికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అతన్ని గుడ్డలతో దాడి చేయడం అతను రాత్రి చనిపోవడం జరిగింది. ఈరోజు మునయ్యని అత్యంత పాశవికంగా వీళ్ళు చంపేదానికి కారణం ఏంటి? మొన్న జరిగినటువంటి ప్రజాగలం సభకి అతను పెద్ద ఎత్తున ఆ గ్రామం నుంచి జనం తరలి వచ్చారని చెప్పి వాళ్ళు కక్షభూని అతన్ని చంపడం జరిగింది. దీనికి అంతటికీ కారణం గత నెల రోజుల క్రిందటి నుంచి ఈ ప్రాంతంలో జరిగినటువంటి రాజకీయ మార్పులో భాగంగా ఉన్నటువంటి విధానంలోనే ఇది జరిగిందని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా హత్య రాజకీయాలకు కానీ రౌడీ రాజకీయాలకు కానీ తావులేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మార్పు చెందినటువంటి ఒక నెల కాలంలోనే ఈ విధంగా వ్యక్తుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈ రౌడీజం చేసి వ్యక్తులను హతమారుస్తూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిందిగా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకి నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. రెండవది, ఈ మునయ్య హత్యలో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో పాత్రధారులు ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా వారిని ఎవరైతే వీరందరూ ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఈ యొక్క దీనిలో కఠినంగా శిక్షించవలసిందిగా నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అతనికి గత కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో అతను చేరినప్పటి నుంచి క్రియాశీలకంగా ఆ గ్రామంలో అతను ఉన్నటువంటి తీరును చూసి ఓర్వలేనటువంటి కొంతమంది ఆ గ్రామస్తులతో కలిసి ఇతరులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లు నెల రోజుల క్రిందట ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి మార్పులలో ఉన్నటువంటి భాగంగా వారితో ఈ యొక్క డైరెక్షన్ ప్రకారం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డలి రాజకీయాల్ని మా నియోజకవర్గానికి కూడా ఈ విధంగా ప్రవేశపెట్టిందనంటే గతంలో మాకు ఎప్పుడైతే ఈ పరమటి రాజకీయాలు ఉన్నప్పుడు గతంలో మా నియోజకవర్గాల్లో హత్య రాజకీయాలు జరిగినాయి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరలా నాయకులని చంపేటువంటి సంస్కృతికి ఈ యొక్క పార్టీలు చేస్తూ ఉన్నాయనంటే మేము తీవ్రంగా మా యొక్క మునయ్య హత్యని ఏదైతే చేశారో దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దోషులని, దానికి సూత్రధారులని, పాత్రధారులని అందరినీ కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం. మునయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది. రెండవది, అతనికి ఏ మాత్రం అన్యాయం చేయాలని చూసినట్లయితే న్యాయ పోరాటానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఆ కుటుంబానికి అండదండగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైనటువంటి అండదండల్లో ఉండి ఆ కుటుంబానికి మేము న్యాయం చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించవద్దు. ఈ విధమైనటువంటి పోకడలు మా నియోజకవర్గంలోకి లేవు. కొత్తదనంతో వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో ఇవి జరిగినట్లయితే నియోజకవర్గ ప్రజలారా గమనించండి. ఈరోజు ఈ విధమైనటువంటి పోకడల్ని తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు వారు గతంలో ఉన్నటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. మన నియోజకవర్గం సౌమ్యమైన నియోజకవర్గం, మన ప్రాంతం ఒక మంచి ప్రాంతం. ఇది ఈ యొక్క దౌర్జన్యమైనటువంటి రౌడీయుజమైనటువంటి రాజకీయాలని ఈ నియోజకవర్గంలో ప్రవేశపెట్టాలంటే మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు దీనిని ఒప్పుకోరు. మా నియోజకవర్గ ప్రజలు తెలివైన వారు, ఇటువంటి రాజకీయాలను దూరంగా పెడతారు. ఈ రాజకీయాలను చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ పార్టీ. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ విధానాలని పూర్తిగా మేము ఖండిస్తూ మా నాయకుడు జరిగినటువంటి అన్యాయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ మేము మునయ్య కుటుంబానికి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంటుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను.